హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ దక్షిత్ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ అమేజింగ్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు కమెంట్ చేయండి. అండ్ మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఆలు మసాలా. ముందుగా ప్యాన్ పెట్టుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం టేస్ట్ వస్తుంది. అండ్ ధనియాలు, పల్లీలు, లైట్గా 2-3 మెంతులు వేసుకోండి. నేను వేసుకోలేదు, బట్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకున్నాక అవి వేగినాక పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. గాయ్స్, లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ కూడా మారిపోతుంది. అండ్ నౌ రిప్లేస్ విత్ అనదర్ బాండీలో ఆయిల్ పోసుకున్నాక హీట్ అయ్యాక 2-3 ఆనియన్స్ వేసుకోవాలి. కచ్చాపచ్చాగా ఇలా అయినా కానీ కోసుకొని వేసుకోవాలి. గాయ్స్, ప్లీజ్ డోంట్ మైండ్ అబౌట్ మై స్క్రీన్ ప్లే, ఎందుకంటే ట్రైపాడ్ ఖరాబ్ అయిపోయింది. మా చిన్నోడు ఖరాబ్ చేసేసాడు. సో నేను ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో వంట చేస్తూ చేశాను. ఇప్పుడు ఇక్కడ 3 లేదా 4 చిల్లీస్ వేసుకోవాలి. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా మంచిగా శుభ్రం చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇలా ఆయిల్లో అన్నీ మంచిగా మగ్గినాక ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ముందుగా మనము ఏవైతే దినుసులు వేపుకున్నామో అవి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం ఆయిల్లో వేపుకున్న ఆనియన్స్, చిల్లీస్ అండ్ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. వాటిలోనే టామరిన్ కూడా వేసుకోండి, చింతపండు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆఫే వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువే పడుతుంది, చింతపండు ఉంది కాబట్టి. చూడండి, ఇక్కడ మిక్సీ చేశాక ఎలా ఉందో కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలి. అండ్ మళ్ళీ అదే బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఫస్ట్గా మనం ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ట్రాన్స్లూసెంట్ అయ్యాక పసుపు వేసుకోవాలి. అండ్ నౌ బాయిల్డ్ పొటాటోస్, ఇవి నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న పొటాటోస్ అందులో వేసేసుకోవాలి. పొటాటోస్ మళ్ళీ ఆయిల్లో లైట్గా మగ్గించుకొని లిడ్ పెట్టేసుకొని, అండ్ నౌ ఇప్పుడు మనం ఏదైతే మిక్సీగా తీసుకున్నామో ఆ పేస్ట్ వేసేయాలి. మసాలా పేస్ట్ వేసినాక ఫస్ట్ కలపాలి, అప్పుడే వాటర్ పోయకూడదు. కొంచెం కలిపిన తర్వాత లైట్గా వాటర్ పోయాలి, ఎక్కువ పోసారనుకో బాగుండదు. చూడండి, ఇక్కడ గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో. టేస్ట్ వాస్ వెరీ అమేజింగ్ చెప్పాలంటే. నేను అప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకునే టైంలో చెక్ చేసుకున్నాను. సో యమ్మీ అసలు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి గాయస్.
లాస్ట్లో మీరు కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకోవచ్చు. నేను హడావుడిలో మొత్తం వేసేసాను కొత్తిమీర. అండ్ దిస్ ఈస్ అవర్ ఫైనల్ అవుట్పుట్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.